మన కామారెడ్డి జిల్లాలో త్రేతాయుగంలో స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఒక మహిమాన్వితమైన శివలింగం ఉందని మీకు తెలుసా? కామారెడ్డి నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యకుంట గ్రామ సమీపంలో దట్టమైన చెట్లు పచ్చదనంతో కప్పబడిన ఒక అరణ్యంలో ఈ దివ్యమైన శివలింగం ఉంది. ఈ మహిమ గల శివలింగాన్ని అరణ్యవాస పుణ్యంలో సాక్షాత్తు శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించి పక్కనే ఉన్న నీటి గుండంలో బుగ్గ తవ్వి ఆ నీళ్లతో లింగాభిషేకం చేసినట్టు పూర్వీకుల సమాచారం. శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం మరియు బుగ్గజాలం కారణంగా ఈ దేవాలయానికి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనే పేరు వచ్చింది. అద్భుతం ఏమిటంటే ఈ నీటి గుండం అన్ని ఋతువుల్లోనూ నీటితో కలకలలాడుతూనే ఉంటుంది. ఈ అరణ్యంలో అనేక ఔషధ గుణాలు కలిగిన వృక్షాలు ఉన్నాయి. చుట్టూ పచ్చదనం, అడవిలలో నిశ్శబ్దం, వన్యప్రాణుల సంచారం ఇవన్నీ ఈ ప్రదేశానికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన వాతావరణానికి ప్రతీక. ఇక్కడ ప్రతిరోజు నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అలాగే ఒక అనాథాశ్రమం కూడా ఈ దేవాలయం పరిధిలో నడుస్తుంది. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, శ్రీరాముడి భక్తి, శివుని మహిమ మరియు ప్రకృతి యొక్క పవిత్ర సమన్వయం. బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం త్రేతాయుగం నుండి ఇప్పటికీ జీవిస్తున్న ఒక దివ్య చరిత్ర సాక్ష్యం. భక్తులందరూ తప్పక దర్శించవలసిన పవిత్ర క్షేత్రం ఇది. ఓం నమః శివాయ.